నమస్తే, నేను మధు. అసెంబ్లీలో మజా లేదు, జగన్మోహన్ రెడ్డి రావాల్సిందే అంటూ అయ్యన్న పాత్రుడైతే కోరుకుంటున్నారు. మరి ఆ కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా? కానీ జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రతిపక్ష పాత్ర ఇస్తే తప్ప నేను అసెంబ్లీ గడప కూడా తొక్కదని ప్రతిజ్ఞ చేసుకుని కూర్చున్నారు. మరి ఇందుకోసమైనా ప్రతిపక్ష పాత్ర ఇస్తారా? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, మండలిలో ఆల్రెడీ రభస బాగా జరుగుతుంది. సో ఇక్కడ అసెంబ్లీలో కూడా మజా కావాలంటున్నారు అయ్యన్న పాత్రుడు. సో ఈ విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి రావాలి అని డిమాండ్ చేస్తున్నారు. మరి వస్తారంటారా సార్? ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఆయన స్పీకర్ స్థానంలో కూర్చున్నారు. అక్కడ కూర్చున్నప్పుడు ఇరుపక్షాలు వాద ప్రతివాదాలు చేసుకుంటే ఆ చైర్కి వాల్యూ ఉంటుంది. వన్ సైడ్ మాట్లాడుకుంటే ఆయన నిజంగానే మజా ఉండదు. అందుకే బహుశా మండలిలో గత 2-3 రోజుల నుంచి చూస్తూ ఉంటే, గత వారం రోజుల నుంచి కల్తీ నెయ్యి విషయంలో గందరగోళంగా ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. ఆ క్రమంలో అధికార పక్షం కూడా వాళ్ళకి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ పబ్లిక్ కూడా అటెన్షన్ ప్లే చేస్తారు. వీళ్ళ వర్షన్ ఏంటి, వాస్తవం ఏంటి అనేది వాళ్ళు గ్రహించడానికి అవకాశం ఉంటుంది ప్రజలకి. ఇప్పుడు అసెంబ్లీలో వన్ సైడ్ అయిపోయింది. కారణం ఏంటి? విపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావట్లా. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నేను వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరి అలాంటప్పుడు ప్రతిపక్ష నేత హోదా ప్రజలే తిరస్కరించారు, నీకు నేను ఎలా ఇచ్చేది అంటున్నారు అయ్యన్న పాత్రుడు గారు. అయితే ఈయన ఒక అంశాన్ని చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు శాలరీస్ తీసుకోవట్లేదు, మిగతా వాళ్ళు మాత్రం 10 మంది శాలరీస్ తీసుకుంటున్నారు. మరి దీని మీద ఏం చేయాలి నేను అనేది నాకు అర్థం కావట్లేదు. పైగా ఆయన ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు, ప్రతిపక్ష నేత హోదా అడుగుతున్నారు. దీన్ని ఏం చేయాలని అర్థం కావట్లేదు. అందుకే నేను లోక్సభ స్పీకర్ కను రాజ్యసభ చైర్మన్ కి ఇద్దరికి నేను మొత్తం లెటర్ రాశాను, దీన్ని ఏం చేయమంటారని. ఇక్కడేమో ఎమ్మెల్యేలు హాజరు కావట్లేదు, బట్ జీతభత్యాలు అయితే తీసుకుంటున్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు భారమే కదా, దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆయన సజెషన్ కోసం ఢిల్లీ పంపించారు అంటున్నారు. అంటే ఢిల్లీ నుంచి ఏదైనా సంకేతాలు ఆర్డర్ వస్తే కనుక అప్పుడు వీళ్ళకి జీతాలు కట్ చేయడమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడమా అనేది ఆధారపడి ఉంది అన్నట్టుగా ఆయన పరోక్షంగా కొన్ని సంకేతాలు ఇచ్చారు. మరి నిజంగానే ఢిల్లీకి ఈయన పంపిస్తే ఢిల్లీ రెస్పాండ్ అవుతుందా, ఢిల్లీ మీద నమ్మకం పెట్టుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే గత వారం రోజుల క్రితం ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించబోతున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుకూల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది నేను కూడా చూసి ఏంటి ఇస్తారా అని చెప్పి అనుకున్నాను నేను కూడా. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు ఏమంటున్నారు, నిబంధనల ప్రకారం చట్ట ప్రకారం అయితే ఇవ్వడానికి లేదని చెప్పేసి ఆయన అంటున్నారు. అందుకే ఈయన కోర్టుకి వెళ్ళారు, హైకోర్టులో పిటిషన్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇప్పించండి అని. ఉండేది అధికార పక్షం ప్రతిపక్షం రెండే ఉంటాయి సభలో, కాబట్టి అధికార పక్షం అంటే కూటమి మొత్తం అధికార పక్షం కింద వస్తుంది, నేను మాత్రం విపక్షం అని చెప్పేసి ఆయన అంటున్నారు. కానీ కౌలన్ షట్దార్ రూల్స్ ప్రకారం ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి తగినటువంటి స్థానాలు రాలేదు. కనీసం 18 రావాలి, 18 కూడా రాలేదు, ఆయనకి 11 వచ్చినాయి. కాబట్టి కౌలన్ షట్దార్ రూల్ ప్రకారం ఎలిజిబుల్ కాదు ఆయన అని చెప్పేసి స్పీకర్ అంటున్నారు. మరి విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు. విచక్షణాధికారాన్ని ఉపయోగించి స్పీకరు ఆయనకి ఒకవేళ ప్రతిపక్ష నేతగా ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుంటే ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకు అఫీషియల్గా తీసుకుంటే, అఫీషియల్గా మీకు అసెంబ్లీ బులెటిన్లో తీసుకుంటే కనుక నీకు తెలుగుదేశం పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనేది తెలుగుదేశం పార్టీ సింబల్ తోటి గెలిచినటువంటి వాళ్ళని లెక్కిస్తారు. అలాగే జనసేన పార్టీ నుంచి ఎంతమంది గెలిచారని అంటే జనసేన పార్టీ సింబల్ నుంచి గెలిచినటువంటి వాళ్ళ లెక్క 21 మంది ఉందో అది చూపిస్తారు. వాళ్ళకి కావాలంటే ప్రతిపక్ష హోదా వస్తుంది, వాళ్ళ ఎలిజిబుల్ ఉంది, వాళ్ళ ఎలిజిబుల్ ఉంది. వాళ్ళని కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఇస్తారు? ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలనుకుంటే మా పరిస్థితి ఏందని కూడా అడుగుతారు, డెఫినెట్ గా అడుగుతారు. సో మేము వాళ్ళకన్నా కూడా మేము 21 స్థానాలు గెలుచుకున్నాం కదమ్మా, మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఇస్తారు అనేది ఒకటి వస్తుంది. ఇప్పుడు అధికార పక్షం అధికార కూటమి అని అంటే కూటమిలో మొత్తం కలిపి ఒక పార్టీ కాదుగా, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, మూడు పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. సో అలాంటప్పుడు ఆ మొత్తాన్ని ఒక పార్టీ కింద చూడటానికి లేదు. సో కాబట్టి ఈ విపక్షం కింద చూడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. సో విపక్షం కింద చూసినప్పుడు యాక్చువల్గా కౌలన్ షట్దార్ రూల్ ప్రకారం 18 స్థానాలు దాటినటువంటి ఎన్ని పార్టీలు ఉన్నా అన్ని పార్టీలకి ప్రతిపక్ష నేత అంటే ప్రతిపక్షం అంటే విపక్ష నేత హోదా ఇస్తారు.
కానీ అక్కడ రాలేదు కదా ఈయనకి. ఒక ఎమ్మెల్యేగానే చూస్తారు, అవును. ఒక ఎమ్మెల్యేగానే చూస్తారు. లేదంటే వాళ్ళకి అది అంతకన్నా ఎక్కువ వస్తే కనుక దాని ప్రోటోకాల్ వేరు ఉంటుంది, దానికి సంబంధించినటువంటి వెసులుబాట్లు అవన్నీ ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ప్రతిపక్ష నేత హోదా ఇస్తే నాకు మాట్లాడే అవకాశం ఉంటుంది అసెంబ్లీలో, లేదంటే నాకు మాట్లాడే అవకాశం ఇవ్వరు అని చెప్పేసి అంటున్నారు. లేదు మీరు రాండి, నేను మాట్లాడే అవకాశం ఇస్తాను అని చెప్పి అయ్యన్ పాత్రుడు గారు అంటున్నారు. ఇదే జరుగుతుంది గత 2 సంవత్సరాల నుంచి. కానీ ఈయన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు ఆయనకి, ఆయన అసెంబ్లీకి రావట్లేదు. బట్ వాళ్ళ ఎమ్మెల్యేలు శాలరీస్ తీసుకుంటున్నారు కానీ ఈయన తీసుకోవట్లేదు. దీని మీద ఢిల్లీకి పంపించాను అంటున్నారు ఎవరు, అయ్యన్ పాత్రుడు గారు. ఆ మధ్యకాలంలో ఢిల్లీలో స్పీకర్ల సమావేశం అయింది. ఆ సమావేశంలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. కానీ అక్కడి నుంచి ఈయనకేమో ఆర్డర్స్ రాలా. కాకపోతే ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఢిల్లీ నుంచి ఏదైనా ఆర్డర్స్ వస్తే, లేదంటే ఢిల్లీ నుంచి ఏదైనా కొన్ని సంకేతాలు కనుక వస్తే ప్రతిపక్ష నేత వచ్చే అవకాశం ఉంది, ప్రతిపక్ష నేతగా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఇలా ఎందుకు అనుకోవాలి సార్? ప్రతిపక్ష నేతగా అక్కడ నుంచి వాళ్ళకి ప్రతిపక్ష హోదా రాదు, వాళ్ళు ఇంకా శాలరీస్ తీసుకున్నారు కాబట్టి, సభకు కూడా రావట్లేదు కాబట్టి యాక్షన్ తీసుకున్నారు రావచ్చు కదా. ఏదో ఒకటి ఏదో ఒకటి జరగాలిగా. ఢిల్లీ నుంచి అయితే ఒక ఆర్డర్ రావాలిగా. ఇప్పుడు ఈ 10 మందికి కూడా శాలరీస్ ఇవ్వద్దు, ఇవ్వాల్సిన అవసరం లేదన్న రావాలి. లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి అని చెప్పి అదన్నా రావాలి. ఏదో ఒకటి రావాలిగా. అక్కడి నుంచి ఇలాంటి సంకేతం రాలా. దాంతో అటువైపు చూస్తున్నారు అయ్యన్ పాత్రుడు గారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ కేస్ ఒకవేళ ప్రతిపక్ష నేత హోదా వచ్చినప్పటికీ ఆయన వచ్చి నిలబడి ప్రజల పక్షాన వాదిస్తారా అని ప్రశ్న వేసుకుంటే, ఆయన నెక్స్ట్ ఇయర్ నేను పాదయాత్రకి వెళ్ళిపోతాను అంటున్నాడు. మరి ఇంకెందుకు ప్రతిపక్ష నేత హోదా? ఈ 5 నెలలకి, 2 నెలలకి, 3 నెలలకి ప్రతిపక్ష నేత ఎందుకు? అవసరం లేదు కదా. నిజంగా ఆయన ఇప్పుడు పాదయాత్రకి ఇప్పుడు పోయిన జనవరిలోనే వెళ్తానన్నాడు. పార్లమెంట్ వైజ్ నేను మీటింగ్లు పెడతానన్నాడు. ఇప్పటి వరకు అయితే వెళ్ళలేదు. బట్ ఆయన నెక్స్ట్ ఇయర్ అయితే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోనో ఎప్పుడు ఎలక్షన్ బట్టి, ఎలక్షన్కి ఒక 1 ఇయర్ ముందు పాదయాత్రకి వెళ్తారు. సో అప్పటి వరకు మంగళవారం, బుధవారం వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినందువల్ల మళ్ళీ వస్తారా, వచ్చి నిజంగా ప్రజాగాల్లో అన్ని వినిపిస్తారంటే అది కూడా నమ్మకం లేదు. కారణం ఏంటంటే హోదాతో సంబంధం లేకుండా ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి లీడర్గా ఆయన గుర్తింపు పొందాలి అనుకుంటే మాత్రం ఆయన అసెంబ్లీకి రావాలి. కానీ రావట్లా. ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు రిజైన్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేసి ఆ ఎమ్మెల్యేలు కూడా రిజైన్ చేసి ఎలక్షన్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు. చాలా కాలం నుంచి ఇది వినిపిస్తుంది. నాకు తెలిసి ఇది జరగదేమో అనుకుంటున్నాను సార్. 11 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేస్తే జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అంటే 100% ప్రజలు నా పక్షాలు ఉన్నారు, మళ్ళీ ఈ 11 మందిని మళ్ళీ గెలిపిస్తారు అనుకుంటే వెళ్తారు. కానీ ఆ నమ్మకం ఆడ ఉందా లేదనేది ఆయనకి తెలుసు కదా, మనకన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. సో అందుకని ఆయన కూడా ఇప్పుడు కడపకు వెళ్తున్నారు. ఆయన కడపకి వెళ్ళినప్పుడు కడప ప్రజల నుంచి ఆయనకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది ఆయనకే బాగా తెలుసు. సో కాబట్టి రిజైన్ చేస్తారంటే రిజైన్ చేసే పరిస్థితి వస్తే చేస్తారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి రిజైన్ చేయట్లా. కాకపోతే ప్రతిపక్ష నేత ఇవ్వండి అని చెప్పి కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రోటోకాల్ కోసం, ఆయన ప్రోటోకాల్ కోసం, లేదంటే కేసులకు సంబంధించినటువంటి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందడం కోసం, ఒకవేళ ఇన్ కేసు సిబిఐ వాళ్ళు పిటిషన్ వేస్తే ఏది వ్యక్తిగత హాజరు కమ్మని చెప్పి. సో ఇవన్నీ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈలో అసలు మజా కావాలని అంటే వాళ్ళు వస్తేనే మజా ఉంటుంది అనేది. నిజంగానే ఇప్పుడు ఆయన స్పీకర్కి వాల్యూ, స్పీకర్ యొక్క టాలెంట్ బయటపడాలంటే కనుక ఖచ్చితంగా ప్రతిపక్షం బలంగా ఉంటే అప్పుడు స్పీకర్కి సంబంధించిన సామర్థ్యం ఏందని తెలుస్తుంది. అందుకే బహుశా ఆయన రమ్మంటున్నారు. సో ఏదేమైనా సరే స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాత్రం జగన్మోహన్ రెడ్డిని సమావేశాలకైతే రమ్మంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను రాను అంటున్నారు. మరి ఢిల్లీకి అయితే లేఖ రాయడం జరిగింది. మరి ఢిల్లీ నుంచి ఎటువంటి ఆన్సర్ వస్తుందో వెయిట్ చేసి చూద్దాం. లేక ఢిల్లీ ఆన్సర్ వెయిట్ చేయకోకుండా ఇక్కడ 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ కూడా ఉందేమో. మరి ఏం జరగబోతుందో ఫ్యూచర్ లో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.